హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి హాలో డైమండ్ ప్యాటర్న్ జావాలో ఎలా ప్రోగ్రామ్ చేయాలి దానికి అనేది చూద్దామండి. యాజ్ యూజువల్ మన ప్యాటర్న్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే, నేను ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్పాను కదా, ప్యాటర్న్స్ అన్నిటికీ కూడా అది ఫాలో అయితే మనకి ఈజీగా ప్రోగ్రామ్ చేయొచ్చు, లెస్ టైంలో ప్రోగ్రామ్ చేయొచ్చు అని చెప్పాను కదా. సేమ్ అదే ఇక్కడ కూడా ఫాలో అవుతున్నానండి. ఫస్ట్ ఈ ప్యాటర్న్ని మనం డివైడ్ చేసేసుకుందామండి. అంటే స్క్వేర్స్ రూపంలో డివైడ్ చేసేసుకుందాము. ఈ 4 స్క్వేర్స్కి ఇప్పుడు ఇదొక స్క్వేర్ కదా, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్, ఇదొక స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనం గ్రిల్స్ ఫామ్ చేద్దాము. అప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే, ఎక్కడ మనము స్పేసెస్ ప్రింట్ చేయాలి, ఎక్కడ మనము స్టార్స్ ప్రింట్ చేయాలి, అంటే ఏ పొజిషన్లో లైన్లో ఎన్నిసార్లు మనం స్పేసెస్ ప్రింట్ చేయాలి, ఎన్నిసార్లు మనం స్టార్స్ ప్రింట్ చేయాలి, ఏ పొజిషన్లో స్టార్స్ ప్రింట్ చేయాలి, ఏ పొజిషన్స్లో స్పేసెస్ ప్రింట్ చేయాలి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అలాగే వీటికి కూడా అలాగే చేసుకుంటాం. ఫస్ట్ అయితే ఈ స్క్వేర్ వరకు మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది చూద్దామండి. నేను మెయిన్ మెథడ్ అవన్నీ రాయట్లేదు, మీకు ఇది మెయిన్ లాజిక్ రాస్తాను. రాసి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు మెయిన్ మెథడ్ అవన్నీ కూడా చూపిస్తానమాట. ఫస్ట్ వచ్చేసరికి మనం 5 లైన్స్ అనేవి లైన్ బై లైన్ వెళ్తూ ఉండాలి. ఓకే, 5 టైమ్స్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి. అంటే నేను రిపిటీషన్ మాట్లాడుతున్నాను. అసలు ఫస్ట్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళడానికి మనకు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఈ స్టేట్మెంట్ రాస్తే మనకి ఒకసారి మనం న్యూ లైన్లోకి వెళ్తాం. కానీ ఇక్కడ మనం ఎన్నిసార్లు న్యూ లైన్లోకి వెళ్ళాలి, 5 టైమ్స్ న్యూ లైన్లోకి వెళ్ళాలి. అంటే ఈ స్టేట్మెంట్ అనేది మనం 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి రిపీటెడ్గా. అంటే మనం రిపిటీషన్ అన్న పదం వచ్చిన ప్రతిసారి, అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా మనం లూప్స్కి వెళ్ళాలన్నమాట. అంటే ఈ స్టేట్మెంట్ని మనం ఒక ఫర్ లూప్లో పెడదాము. ఆ ఫర్ లూప్లో పెడితే అది మనకి 5 టైమ్స్, ఆ లూప్ని మనం 5 టైమ్స్ ఇటరేషన్ రాస్తే 5 టైమ్స్ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనం 5 టైమ్స్ నెక్స్ట్ లైన్లోకి వెళ్తూ ఉంటాం. నేను లైన్కి సింబాలిక్గా ఆ వేరియంట్ని ఇంట్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 1, లైన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, 1 దగ్గర నుంచి 5 వరకు ఈ లూప్ రిపీట్ అవ్వాలి. లైన్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి ఈ ప్రతి ఇటరేషన్, లైన్ 1 ఉన్నప్పుడు మనం ఇక్కడ ఉంటాం, లైన్ 2 ఉన్నప్పుడు ఇక్కడ ఉంటాం, లైన్ 3 ఉన్నప్పుడు, లైన్ 4 ఉన్నప్పుడు, లైన్ 5 ఉన్నప్పుడు. ఓకే, ప్రతి ఇటరేషన్కి ఇందులో ఉన్న కోడ్, అంటే ప్రతి ఇటరేషన్ ఒక లైన్ని సూచిస్తూ ఉంటే ప్రతి లైన్లో మనం దీని లోపల ఏదైతే రాస్తామో ప్రతి లైన్లో అది రిఫ్లెక్ట్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు ప్రతి లైన్లో ఏం రాయాలో తెలుసుకుందాం. ప్రతి లైన్లో కూడా మనం ప్రతిసారి కూడా 1 2 3 4, ఓకే, 1 2 3 4 5 పొజిషన్స్ అనేవి పక్కకు జరుగుతూ వెళ్ళాలి. ఇక్కడ కూడా మనం రిపిటీషన్ అనేది మాట్లాడుతున్నాం. 5 పొజిషన్స్ పక్కకి వెళ్ళాలి. ఓకే, దానికి మనం ఇంకొక లూప్ తీసుకుందాం. ఇంట్ పొజిషన్ అని తీసుకుంటున్నాను. పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ వచ్చేసరికి 5తో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, 5తో స్టార్ట్ చేసి దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాను. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, పాజ్ ఈజ్ మైనస్. ఓకే, అలా చేసినా కూడా మనకి 5 టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. 5 నుంచి 5 4 3 2 1 అలా రిపీట్ అవుతుంది అనమాట. ఇది ఎందుకు రాశాను అనేది మీకు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది. ఎందుకు పాజ్ 1 తీసుకోలేదు, 5 ఎందుకు తీసుకున్నానంటే, మనం స్టార్ని ప్రింట్ చేయడానికి ఇలా తీసుకోవటం, లూప్ని ఇలా తీసుకోవడం మనకి ప్లస్ అవుతుంది అనమాట. అందుకని అలా రాశాను. ఓకే, మనకి ఇప్పుడు పొజిషన్ 5 ఉన్నప్పుడు ఇక్కడ ఉంటాం, పొజిషన్ 2 ఉన్నప్పుడు ఇక్కడ ఉంటాం, పొజిషన్ 4 ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు, 2 ఉన్నప్పుడు, 1 ఉన్నప్పుడు. ఓకే, మనకి ఫస్ట్ లైన్ 1 అయి ఉన్నప్పుడు, పొజిషన్ కూడా 1 అయి ఉన్నప్పుడు మనకి ఇక్కడ స్టార్ ప్రింట్ అవ్వటం జరుగుతుంది. అలాగే లైన్ 2లో ఉన్నప్పుడు పొజిషన్ 5 4 3 2, పొజిషన్ కూడా 2 ఉన్నప్పుడు మాత్రమే మనము స్టార్ ప్రింట్ చేయాలి. మిగిలిన ఏ పొజిషన్స్లో కూడా మనం స్టార్ ప్రింట్ చేయకూడదు, స్పేస్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనం కండిషన్ వచ్చిందా రాలేదా, ఇఫ్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు లైన్, ఎప్పుడైతే మనకి పొజిషను లైను ఈక్వల్ అవుతాయో అప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్
ప్రింట్ ఆఫ్ ఏం ప్రింట్ చేయాలి, స్టార్ ప్రింట్ చేయాలి. అలా కానీ ప్రతిసారి ఏం ప్రింట్ చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ స్పేస్. అలా కానీ ప్రతిసారి మనము ఒక స్పేస్ అనేది ప్రింట్ చేయటం జరుగుతుందన్నమాట. ఇది మీకు అర్థమైందని అనుకుంటాను. ఇప్పుడు ఇది సేమ్ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, ఇలా వస్తుందో రావట్లేదో అనేది చూద్దాం. నేను ఇక్కడ కోడ్ మొత్తం రాసేసానండి. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము అలా ప్రింట్ అవుతుందా లేదా అనేసి. ఓకే, ఎగ్జాక్ట్గా అలాగే ప్రింట్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఈ సైడ్ ప్రింటింగ్కి కోడ్ ఎలా రాయాలో చూద్దాము. ఇప్పుడు ఈ ప్యాటర్న్ని ఎట్లా ప్రింట్ చేయాలి అని చూద్దామండి. దీనికి కూడా మనము ఒకసారి కింద రాస్తాను నేను. 2 3 4 5 ఓకే, 5 లైన్స్లో అనమాట. ఓకే, ఇప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది మనం ఎన్ని లైన్స్ ప్రింట్ చేయాలి. 1 2 3 4 5 లైన్స్ ప్రింట్ చేయాలి. 5 పొజిషన్స్లోకి కూడా వెళ్ళాలి. ప్రతి లైన్లోనూ 5 పొజిషన్స్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ లూప్ వచ్చేసరికి మనము ఇలా నెక్స్ట్ లైన్స్లోకి వెళ్ళడానికి మనము 5 టైమ్స్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళడానికి మనం లూప్ రాద్దాము. ఫస్ట్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి అని అంటే మనకి ఏం స్టేట్మెంట్ ఉంటుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రాస్తే మనము ఒక నెక్స్ట్ లైన్లోకి వెళ్తాం. కానీ ఇక్కడ మనం 5 లైన్స్లోకి వెళ్ళాలి రిపీటెడ్గా. ఓకే, రిపీటెడ్గా అని అంటున్నాము అని అంటే ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ని తీసుకెళ్ళి ఒక లూప్లో పెడితే అది 5 టైమ్స్ ఆ లూప్ని మనం ఇటరేట్ చేస్తే కనుక మనకు ఖచ్చితంగా మనము ఆ స్టేట్మెంట్ 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి 5 నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం నెక్స్ట్ లైన్లోకి వెళ్తామన్నమాట. లైన్ ఈజ్ ఈక్వల్ టు 1, లైన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, లైన్ ప్లస్. ఓకే, దీన్ని ఈ స్టేట్మెంట్ ఇప్పుడు మనకు 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లైన్ 1 2 ఓకే, లైన్ 1 ఉన్నప్పుడు మనం ఈ లైన్లో ఉంటాము, లైన్ 2లో ఉన్నప్పుడు ఈ లైన్లో. అలా ప్రతి లైన్ కూడా ఈ వేరియంట్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మనం ఏ కోడ్ అయితే ఈ లూప్లో రాస్తామో ఆ కోడ్ అనేది ప్రతి లైన్లోనూ ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రతి లైన్లో ఏం జరగాలో రాద్దాము. దీని ఇన్సైడ్ ప్రతి లైన్లోనూ మనం ఏం జరగాలి, 5 పొజిషన్స్ మూవ్ అవ్వాలి. ఓకే, ప్రీవియస్గా చెప్పినట్లుగానే ఇంట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు 1, పొజిషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 టైమ్స్ పొజిషన్స్ నెక్స్ట్ పొజిషన్స్కి మనం వెళ్తూ ఉండాలి. పొజిషన్ ప్లస్. ఓకే, పొజిషన్ ఓకే, ప్రతి పొజిషన్ను ఈ పొజిషన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రతి పొజిషన్లోనూ మనం ఏం చేయాలి, ప్రతి పొజిషన్లోనూ మనము స్టార్ కానీ స్పేసెస్ కానీ ప్రింట్ అవ్వాలి. ఎక్కడ స్టార్ ప్రింట్ అవ్వాలి, ఎక్కడ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి అనేది మనం డిసైడ్ అవ్వాలి. ఎక్కడ స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి చూడండి, లైన్ 1 అయి ఉన్నప్పుడు, పొజిషన్ 1 అయి ఉన్నప్పుడు ఒక స్టార్ ప్రింట్ అయింది. లైన్ 2 అయిన ఉన్నప్పుడు, పొజిషన్ 2 అయిన ఉన్నప్పుడు ఒక స్టార్ ప్రింట్ అయింది. మిగిలిన అన్ని స్టార్స్ కూడా అంతే. పొజిషన్ లైన్ 3 పొజిషన్ 3, లైన్ 4 పొజిషన్ 4, లైన్ 5 పొజిషన్ 5. ఓకే, ఎప్పుడైతే లైను పొజిషను ఈక్వల్గా ఉంటుందో అప్పుడు మనకి స్టార్ ప్రింట్ అవుతుంది. మిగిలిన అన్ని సందర్భాల్లో మనకి స్పేసెస్ అనేవి ప్రింట్ అవుతుంది. అదే కండిషన్గా రాద్దాం. ఇఫ్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు లైన్, ఓకే, రెండు ఈక్వల్ అయి ఉన్నప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ స్టార్. ఓకే, అదర్వైజ్ ఎల్స్ అలా కాకపోతే ఏం ప్రింట్ అవ్వాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ స్పేస్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిపి మీకు ఒక ప్రోగ్రాంలో పెట్టి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. కరెక్ట్గా ఈ ప్యాటర్న్ అంటే ఇక్కడ వరకు ప్రోగ్రాం రాసాం కాబట్టి ఇక్కడ వరకు ఇది ఇలాగే ప్రింట్ అవుతుందా లేదా, ప్రింట్ అవ్వదండి. ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలనేది కూడా మీకు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే మీకు నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ దీనికి కోడ్ ఎట్లా రాయాలి అనేది కూడా ఎగ్జిక్యూషన్లోనే చూపిస్తాను. ఎందుకంటే దీనికి కోడ్ రాయాలంటే ఈ 2 లూప్సే, అంటే ఇప్పుడు దాకా రాసిన కోడే మనం కొంచెం మోడిఫికేషన్స్ చేస్తే ఈ ప్యాటర్న్ని, కింద ఉన్న ప్యాటర్న్ని ప్రింట్ చేయడానికి కూడా మనకి అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా నేను ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళిపోతాను.
ఇప్పుడు మనము సెకండ్ దానికి కోడ్ దీని నుంచి కాపీ చేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ రాయటం అనవసరం కదా. దీనిలో కొన్ని మోడిఫికేషన్స్ చేసేస్తే అయిపోతుంది కాబట్టి నేను ఈ కోడ్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసి అందులో మోడిఫికేషన్స్ చేస్తాను. Ctrl+V. ఇందులో వచ్చేసరికి మనం ఏమేమి చేంజెస్ చేయాలి, ఇక్కడ పొజిషన్ 1 ఉండాలి, ఇక్కడ వచ్చేసరికి పొజిషన్ <<5> ఉండాలి, అండ్ ఇక్కడ వచ్చేసరికి పొజిషన్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేద్దాము. ప్రింట్ చేసి మనం అనుకున్న రిజల్ట్స్ వస్తున్నాయా రావట్లేదా అని చూద్దాము. ఖచ్చితంగా రావు. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే ఈ లైన్ అనేది ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఓకే, కానీ కింద ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే మనము ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి మనం న్యూ లైన్లోకి వెళ్ళిపోతాం. ఈ లూప్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి మనం న్యూ లైన్లోకి వెళ్ళిపోతాం. ఓకే, న్యూ లైన్లోకి వెళ్ళిపోయి మిగిలిన లూప్ని మళ్ళీ న్యూ లైన్స్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తాం. కానీ మనకి ఏం కావాల్సి ఉంటుంది, ఈ లైన్ అనేది ఎగ్జాక్ట్ లైన్ అనేది ఈ సేమ్ వీటితో పాటే ప్రింట్ అవ్వాలి. అది మన రిక్వైర్మెంట్ అనమాట. ఈ లైన్ అనేది, అంటే ఈ స్టార్స్ ఉన్న ఈ ప్యాటర్న్ అనేది ఈ నెక్స్ట్ లైన్లో రాకూడదు. ఈ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత రాకూడదు. ఈ ప్యాటర్న్తో పాటే ఈ ప్యాటర్న్ కూడా పక్కనే ప్రింట్ కావాలన్నమాట. ఓకే, కాబట్టి ఇదే లైన్లో ప్రింట్ కావాలి అంటే ఈ సేమ్ లైన్స్లోనే ప్రింట్ కావాలి అంటే ఈ సేమ్ లైన్స్ ఎగ్జిక్యూట్ చేసే లూప్ ఏది, ఈ లూపు. ఓకే, కాబట్టి ఏం చేద్దామంటే లెట్ మీ గో డౌన్, ఈ లూప్ని తీసేద్దాం. ఈ లూప్ని తీసేసి ఈ లూప్లో మనం ప్యాటర్న్ ప్రింట్ అవ్వడానికి, నెక్స్ట్ లూప్లో ప్యాటర్న్ ప్రింట్ అవ్వడానికి ఏదైతే మనము కోడ్ రాసామో, నెక్స్ట్ లూప్లో ఓన్లీ ప్యాటర్న్ ప్రింట్ అవ్వడానికి ఏ కోడ్ అయితే రాసామో దాన్ని కట్ చేసేసేసి, దీన్ని మినిమైజ్ చేద్దాము, దాన్ని కట్ చేసేసేసి ఇదే లైన్స్లో, అంటే ఈ లూప్ ఈ లైన్స్ని మాత్రమే స్పెసిఫై చేస్తుంది కాబట్టి ఇదే లైన్స్లో, ఎగ్జాక్ట్ సేమ్ లైన్స్లో ఇప్పుడు ఇచ్చిన కోడ్ కూడా వర్క్ అవ్వాలి అనేది ఇద్దాము. అంటే ఈ లూప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లూప్లో వచ్చేసరికి మళ్ళీ ఇంకో ప్యాటర్న్, అంటే ఈ సైడ్ ఇంకో ప్యాటర్న్ ప్రింట్ కావడానికి కావాల్సిన లూప్ని ఇందులోనే పేస్ట్ చేసేస్తున్నాను అనమాట. Ctrl+V. ఓకే, పేస్ట్ చేసేసాను. ఇప్పుడు మీరు చూడొచ్చు, దీన్ని డిలీట్ చేద్దాము, ఇది అవసరం లేదు మనకి. బ్యాక్ స్పేస్. ఇప్పుడు చూడండి, మనకి సేమ్ లైన్, అంటే లైన్స్ 5 మాత్రమే ఉంటాయి. ఆ లైన్స్లో మనకి ఎన్ని ప్యాటర్న్స్ ప్రింట్ అవుతాయి, 2 ప్యాటర్న్స్ ప్రింట్ అవుతాయి ఒకేసారి. లైన్ 1లో ఈ ప్యాటర్న్లో లైన్ 1లో ఏం జరగాలో ఆ ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది. ఇదే లైన్ 1లో ఈ ప్యాటర్న్లో ఏం ప్రింట్ అవ్వాలో అదే ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ప్రింట్ అయిందనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, మనం మళ్ళీ ఈ కింద కోడ్ ప్రింట్ అవ్వడానికి మళ్ళీ ఎక్స్ట్రాగా కోడ్ మళ్ళీ రాయటం కంటే రాసిన కోడ్ని మళ్ళీ మనం కాపీ చేసి రాయొచ్చండి. చూడండి, ఈ లైన్, ఈ ఎగ్జాక్ట్ లైను ఇలా కింద ప్రింట్ అయితే ఇది సరిపోతుంది కదా. ఈ ఎగ్జాక్ట్ లైనే ఇక్కడ రావాలి, ఈ ఎగ్జాక్ట్ లైనే ఇక్కడ రావాలన్నమాట. ఓకే, అప్పుడు మనం నెక్స్ట్ ప్రింటింగ్లో ఫస్ట్ అయితే లైన్స్, అంటే 5 లైన్స్ రావాలి కాబట్టి ఫస్ట్ దానికి ఒక లూప్ రాద్దాము. ఇది ఇంకొకసారి కాపీ చేస్తానండి నేను. సేమే ఉంటుంది. ఈ సేమ్నే యూజ్ చేసి ఎలా రాయాలనేది చూపిస్తాను. ఓకే, నేను పేస్ట్ చేసేసాను. మనం అదే కోడ్, ఈ సేమ్ కోడే ప్రింట్ చేస్తే మళ్ళీ ఇలాగే ప్రింట్ అవుతుందన్నమాట. ఓకే, అంటే కింద ఇంకొక షేప్ ఇలాగే ఇన్వర్టెడ్గా ఉన్న కోన్ ఇలా ప్రింట్ అవుతుంది. కానీ మనకి ఈ కోన్ ఏమవ్వాలంటే ఈ లైన్ అనేది ఫస్ట్ రావాలి, ఈ లైన్ అనేది సెకండ్ రావాలి. ఓకే, అప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ ఉన్న ఈ లూప్ ఉంటుంది కదా, ఈ లూప్ని కట్ చేసేసేసి ఫస్ట్ సెకండ్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చేద్దాము. దాని తర్వాత ఫస్ట్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చేద్దాం. ఓకే, అంటే రెండు సేమ్. ఫస్ట్ దాన్నే యూజ్ చేసేసి మనం ఎలా
కోడ్ని కాపీ పేస్ట్ చేయొచ్చు అనేది చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిన లోపు ఇక్కడ సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ సెకండ్ ఎగ్జిక్యూట్ అయిన లోపు ఇక్కడ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయా రావట్లేదా అనేది చూద్దామండి. మనం అనుకున్న రిజల్ట్స్ అనేవి వస్తున్నాయా రావట్లేదు చూద్దాము. ఒకవేళ రాకపోతే మార్పులు చేద్దాం. ఎగ్జాక్ట్గా ప్రింట్ అవుతుందండి, కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్గా ప్యాటర్న్ ప్రింట్ అయిందా ప్రింట్ కాలేదు. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ వచ్చేసరికి మనం అనుకున్న ప్యాటర్న్లో ఇక్కడ 1 స్టారే ఉండాలి స్టార్టింగ్లోను ఎండింగ్లోను, కానీ 2 స్టార్స్ వస్తున్నాయి. దీన్ని ఎట్లా రెక్టిఫై చేయొచ్చు మనం? ఇక్కడ చూడండి, మనము సెకండ్ లూప్ అంటే ఈ సెకండ్ స్టార్ని తీసేయాలంటే ఫస్ట్ లైన్లో మనకి ఫస్ట్ పొజిషన్లో మనకి స్టార్ ప్రింట్ కాకూడదు, కాబట్టి సెకండ్ పొజిషన్ ఇద్దాం. ఓకే, అప్పుడు సెకండ్ పొజిషన్లో ప్రింట్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ మనం లాస్ట్కి వచ్చేసరికి మీరు చూడండి, ఇక్కడ ఒక స్టార్ తీసేయాలనుకోండి, అప్పుడేం చేయొచ్చు? ఒకటి ఇక్కడ >= 2 అన్నా ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ లాస్ట్ ఈ స్టార్ ప్రింట్ కాకూడదు, 5th పొజిషన్లో స్టార్ ప్రింట్ కాకూడదు అంటే 4th పొజిషన్ దాకా ప్రింట్ చేసేసి ఆపేయచ్చు, <= 4. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్ మన స్టార్స్ అనేవి ఎగ్జాక్ట్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అయిందండి. ఓకే, ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీకు కూడా ఒక ప్యాటర్న్ గురించి ఇలా మీరు చూస్తే కనుక ఇలా చాలా ప్యాటర్న్సే రాసుకొని ఉన్నాను నేను. ఓకే, ఇలా చాలా ప్యాటర్న్స్ రాసుకొని ఉన్నాను. మీరు ప్రతి వీకు కూడా ఒక ప్యాటర్న్ గురించి మీరు తెలుసుకోవచ్చు అనమాట. స్టార్ ప్యాటర్న్స్ అయిపోయిన తర్వాత నెంబర్స్లోకి వెళ్దాం. నెంబర్స్ తర్వాత కొన్ని మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్, అలా చాలా లాజిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా వీక్ బై వీక్ చూద్దామండి. ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.